హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత వేల సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అని అంటే యుగ యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనకు తెలిసినా తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి ఈ జేఏసీ గత నెల మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్సు మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది. మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఎల్లుండి అనగా 4వ తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరగబోతుంది. సామాజిక కార్యకర్తలు సామాన్యులైన బాధలతో పీడితులైనటువంటి తన అనుభవాన్ని చెప్పుకోవడానికి రేపు 4వ తారీఖు రోజున అక్కడికి రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే డాక్టర్ విశ్వనాథన్ మహారాజు కూడా వస్తున్నారని విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అని చెప్తున్నాం మేము. దయచేసి దీన్ని గమనించాలి. అంతేకాకుండా మరి బాధలకు గురైనటువంటి ఈ సమూహానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారు అనేది కూడా ఈ సదస్సులో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీఎస్సీల కోసం 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి ప్రజాక్షేత్రంలో రాజ్యాధికారం కోసం నడిచినటువంటి మహనీయుడైనటువంటి మాకు కనిపించిన ఈ సమాజంలో కనిపించినటువంటి మరో కనిష్టం ఈ డాక్టర్ విశ్వనాథన్ గారిని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం ఆ వేదికలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చిందని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినే కాదు అన్ని పార్టీలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ నాయకుల్ని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధాతో ఏదో రూపంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికి కూడా మన సమాజాన్ని అందరికీ కూడా పుణికిపుంచి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను మన యొక్క అందరి అనుభవాలని పుణికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మరి రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమన్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు. ఈ 90% ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ బీసీఎస్సీ ఎస్టీ ఈ జాకు ఈ ఆవిర్భావం తర్వాత 2వ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవ్ గ్రాండ్ హోటల్లో మే 4వ తేదీ ఆదివారం రోజున ఈ బీసీఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నాడు తెలంగాణ పేరు మీద 5% లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో నేడు ఈరోజు ఈ బీసీఎస్సీ ఎస్టీ జాకుతోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడానికి కోసమే ఈ బీసీఎస్సీ ఎస్టీ జాక్ సన్నాహక సమావేశాన్ని మే 4వ తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు సామాజికవేత్తలు సామాజిక కార్యకర్తలు అందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కూడా మనం ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కోసం రైట్స్ కోసం రాజ్యాధికారం కోసం మనమంతా ఉద్యమించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ జాగ్ రూపంలో ఏర్పాటు చేయబోయే ఈ సన్నాహక సమావేశంలో మీరందరూ పాల్గొని
దీన్ని విజయవంతం చేయడంతో పాటుగా మీ సలహాలు సూచనలు ఇస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా BC/SC రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి మే 4న జరగబోయే